హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫేస్బుక్, వాట్సాప్ అన్ని సోషల్ మీడియాల్లో ఇప్పుడు నేను చెప్పే టాపిక్కే చాలా వైరల్ అయింది. అదేంటంటే ఎగ్ అండ్ అరటిపండు కలిపి తిన్నట్లయితే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అందరూ అంటూ ఉంటారు. ఎగ్ మరియు అరటిపండు కాంబినేషన్ విషంలాగా మారుతుందా లేదా అనే విషయం తెలుసుకుందాం. చాలా వీడియోస్లో చెప్తూ ఉంటారు, ఎగ్ని అరటిపండుతో కలిపి తిన్నట్లయితే శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి అని. కానీ ఇప్పుడు ఇది కొన్ని రీసెర్చ్ల ద్వారా కూడా నిర్ధారించబడింది. అరటిపండు అలాగే ఎగ్ యొక్క కాంబినేషన్ విషంగా మారుతుందని, దానివల్ల మనం ప్రాణాలను కోల్పోయినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. మీరు ఈ విషయాన్ని వీలైనంత చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎగ్ అలాగే అరటిపండును ఒకేసారి తినేవారు చాలా మంది ఉంటారు, కానీ దానివల్ల ఎలాంటి అపాయాలు జరగవు. ఎగ్ అలాగే అరటిపండు యొక్క రెసిపీస్ ప్రపంచంలో అనేక పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో తయారు చేస్తారు. వారు టేస్ట్ని మైండ్లో పెట్టుకుని రెసిపీస్ తయారు చేస్తూ ఉంటారు. ఎగ్ అలాగే అరటిపండుతో కలిపి ఒక ఫేమస్ ఫుడ్ని తయారు చేస్తారు. ఆ డిష్ పేరు బనానా నట్ బ్రెడ్. ఇందులో ఎగ్ బనానాని కలుపుతారు. అంతేకాకుండా ఒక ఫేమస్ డిష్ని కూడా తయారు చేస్తారు. దాని పేరు సాటెడ్ క్యారమెల్ అండ్ బనానా క్రీమ్. ఇక పాన్ కేక్ బ్రేక్ఫాస్ట్, ఈ డిష్లో కూడా అరటిపండు మరియు ఎగ్ని కలుపుతారు. ఇది తిన్న తర్వాత చనిపోవడం జరగలేదు, అలాగే ఎవ్వరికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. అరటిపండు అలాగే ఎగ్ హై ప్రోటీన్స్ని కలిగి ఉంటాయి. ఒక ఎగ్లో 110 క్యాలరీలు, 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు 1 గ్రాము ప్రోటీన్స్ ఉంటాయి. అరటిపండు ఫ్యాట్, కొలెస్ట్రాల్ అలాగే ఫ్యాటీ యాసిడ్స్ ఫ్రీ అవుతుంది. ఇందులో విటమిన్ B6 మరియు అనేక విటమిన్స్ని కలిగి ఉంటాయి. అలాగే ఉడకబెట్టిన ఎగ్లో 77 క్యాలరీస్, 5 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి. చాలా తక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎగ్లో చాలా ఎక్కువగా అమినో యాసిడ్స్ ఉంటాయి. చాలా మందికి బాయిల్ ఎగ్ అలాగే అరటిపండును వారి డైట్లో కలిపి తింటూ ఉంటారు. కానీ పచ్చిగుడ్డు అలాగే బనానా తినడం వల్ల డయాలసిస్ పేషెంట్స్కి అస్సలు మంచిది కాదు. అంతేకాకుండా ఉడకబెట్టిన ఎగ్లో ఉండే పొటాషియం కిడ్నీని డయాలసిస్ చేపించుకునే వరకు అస్సలు మంచిది కాదు. తర్వాత ఎగ్ బనానాను ఎవరైతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ని కలిగి ఉంటారో వారు ఎగ్ బనానాను కలిపి తిన్నట్లయితే ఆ సమస్య అధికమవుతుంది. కానీ ఎగ్ అలాగే అరటిపండు తినడం వల్ల అందరూ చెప్పినంత అపాయం మాత్రం అస్సలు జరగవు. మన శరీరానికి ఇవి ఆరోగ్యకరమే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.